హాయ్ హలో నమస్తే. దేశవ్యాప్తంగా కూడా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలైతే ఈరోజు ఉదయం నుంచే ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ ఆహ్, అదేవిధంగా అయినటువంటి పశ్చిమ బెంగాల్ గూడా మొత్తం 5 రాష్ట్రాలలో ఫలితాలు గూడా వేరువేరుగా ప్రజలు ఊహించని రీతిలో ఎన్నికల ఫలితాలైతే వెలువడుతున్నాయి. ముఖ్యంగా మనము ఏదైతే దేశవ్యాప్తంగా చూసినట్లయితే 3 సార్లు పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ సీఎంగా చేసినటువంటి బెనర్జీని అక్కడ బీజేపీ పార్టీ ఓడించి, బీజేపీ పార్టీ సీఎం పీఠానైతే కైవసం చేసుకోబోతుంది అనే ఊహలో అనేటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి ఎన్నికల ఫలితాలు కనబడుతున్నాయి. అదేవిధంగా తమిళనాడు కూడా సొంత పార్టీ పెట్టినటువంటి టీవీకే విజయ్ ఇప్పటికే 100 సీట్లకు పైన ఆయన ముందంజలో ఉన్నాడు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా మొత్తం కూడా యువత అంటే దాదాపు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నటువంటి యువతనే ఉన్నారు. ఆ యువత యొక్క చేతిలో ఆ రాష్ట్ర భవిష్యత్తు పెడుతున్నట్టే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. అదేవిధంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. ఒకసారి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆ తరుణంలోనే అక్కడ ఉన్నటువంటి తమిళనాడు ప్రజలైతే ఒకసారి వారికి అవకాశాన్ని ఇవ్వబోతున్నారనేటువంటి ఈ యొక్క ఎన్నికల ఫలితాలు అయితే కనబడుతున్నాయి ప్రస్తుతం. అయితే ఆ తమిళనాడులో ఉన్నటువంటి ఒక అనూహ్యమైనటువంటి విషయం అయితే ఇప్పటికీ చాలా వర్గాల్లో కావచ్చు, మేధావుల్లో కావచ్చు, ఈ యొక్క చర్చ అయితే కనబడుతుంది. చూడొచ్చు మనమైతే ఖచ్చితంగా మనం ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి విషయం గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ నా వెనకాల ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి టీవీకే పార్టీ నుండి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో శబరినాథం, ఇక్కడ మనకు స్క్రీన్ పైన కనబడేటటువంటి వ్యక్తి శబరినాథము ఈ టీవీకే విజయ్ వాళ్ళ యొక్క డ్రైవర్ కొడుకు. ఈయన డ్రైవర్ కొడుకుకు టికెట్ ఇచ్చి ఈయన ఎమ్మెల్యేను గెలిపించుకునేటువంటి బాధ్యత ఈయననే తీసుకున్నాడని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ యొక్క డ్రైవర్ కొడుకున్నటువంటి ఈయన ఇప్పుడు దాదాపు 4 రౌండ్లు అయిపోయి, ఇప్పటికీ 4 రౌండ్లు అయిపోయి 4 రౌండ్లలో కూడా మొత్తం 4200 ఓట్ల మెజార్టీ తోటి ఇప్పుడు ముందున్నాడు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఒక పేదవాడికి రాజకీయంగా ఎదగడానికి డబ్బు చాలా అవసరం. అయితే అటువంటి విషయంలో అక్కడ ఉన్నటువంటి టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ డ్రైవర్ కొడుకుకు టికెట్ ఇచ్చి ఆయనను గెలిపించుకున్నాడు అని చెప్పేసి అక్కడ తమిళనాట ప్రజలైతే ఈ యొక్క విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా యూత్ అక్కడ ఉన్నటువంటి యువత చాలా మద్దతు నిలిచి ఒక దేశంలోనే ఆ యొక్క తమిళనాడు రాష్ట్రాన్ని మార్గదర్శకంగా నిలబెట్టారని చెప్పుకోవచ్చు.